హలో, మాద్రి కూడా మరణించిన తర్వాత అక్కడున్న ఋషులు మునులు అనుకున్నారు, పాండురాజు తన రాజ్యాన్ని వదిలేసి ఈ శతశృంగ పర్వతం మీదకి వచ్చి సన్యాసం తీసుకొని తన భార్యలతో కలిసి మనతో పాటు ఉన్నాడు. ఈ పాండురాజు పిల్లలు కూడా మన కళ్ళ ముందరే పెరిగారు కాబట్టి వీళ్ళని మనమే దగ్గరుండి హస్తినాపురికి దింపితే మంచిది అనుకున్నారు. అలా అనుకొని పాండవుల 5గురిని కుంతీదేవిని కూడా తీసుకొని హస్తినాపురికి బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత వర్ధమానం అనే ద్వారం దగ్గరికి రీచ్ అయ్యారు. అది ఒక అవుట్ గేట్ లాంటిది హస్తినాపురి. వీళ్ళు హస్తినాపురి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న జనాలందరూ కూడా వీళ్ళు వచ్చారు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూడడం స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ వచ్చారని తెలుసుకొని భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, బాహ్లీకుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఇన్వైట్ చేశారు. వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లారు. భీష్ముడు వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లి సత్కరించి రాజ్య విశేషాల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా కాసేపు పోయిన తర్వాత వాళ్ళల్లో ఒక ముని లేచి, పాండురాజు మీ అందరినీ వదిలి సన్యాసాశ్రమం తీసుకొని శతశృంగ పర్వతం మీద ఉన్నారు. ఈ రోజుకి కరెక్ట్ గా 17 రోజుల ముందర ఆయన మరణించారు. ఆయనతో పాటు ఆయన భార్య అయిన మాద్రి కూడా మరణించింది. కాబట్టి ఆయన భార్య అయిన కుంతిని, తన పిల్లలైన పాండవుల్ని మేము తీసుకొచ్చాం. వీళ్ళకి మీరే ఏదో ఒక దారిని చూపించండి, వీళ్ళ మీద జాలి చూపించి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మరణించిన పాండురాజుకి మాద్రికి కూడా పరలోక క్రియలు చేసి పితృమేధ యాగం చేయండి అని సజెషన్ ఇచ్చి అక్కడి నుంచి అంతర్ధానం అయింది. ఈ మరణ వార్త తెలిసిన తర్వాత హస్తినాపురి మొత్తం చాలా డల్ అయిపోయింది. 12 రోజుల పాటు కిందనే పడుకొని నేల మీద చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. సత్యవతి ఎవరు అంటే పాండురాజు వాళ్ళ నాయనమ్మ. సత్యవతికి పాండురాజు మరణ వార్త తెలిసిన తర్వాత మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఆవిడ చాలా బాధపడిపోయింది. సరే, ఆవిడ అలా బాధపడుతూ ఉంటే సత్యవతి కొడుకైన వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు సత్యవతి దగ్గరికి వచ్చి ఒక సజెషన్ ఇచ్చాడు. అమ్మా, ఇదివరకు ఇట్లా ధర్మం లేదు, రానున్న రోజులు మరీ అధర్మంగా తయారవుతాయి, కౌరవులు చేసే పనికి వంశ నాశనం అవుతుంది, ఇదంతా నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నా మాట విని నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అని సజెషన్ ఇచ్చాడు. సత్యవతి వెంటనే వ్యాసుడి మాట విని తన కోడళ్ళైన అంబికని, అంబాలికని తీసుకొని అడవులకి వెళ్ళిపోయింది తపస్సు చేసుకోవడానికి. ఘోరమైన తపస్సు చేశారు. తపస్సు అలా చేస్తూ చేస్తూ వాళ్ళు వాళ్ళ దేహాల్ని వదిలేశారు. పాండవులకి జరగాల్సిన సంస్కారాలన్నీ కూడా జరిగాయి. ఫస్ట్ లో పాండవులు కౌరవులు కూడా చాలా యునైటెడ్ గానే ఉండేవారు. వాళ్ళకి భేదాలు ఏమి ఉండేవి కావు, బాగానే ఉండేవారు. భీముడు 2 కౌరవులు ఎప్పుడైనా కూర్చుంటే వెనక నుంచి వచ్చి 2 తలలు ఢీ కొట్టించడం, అలానే దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళు చెట్లు కానీ ఎక్కితే కింద చెట్టు పట్టుకొని ఊపేసి వాళ్ళని కిందకి పడేయడం, అలాగే వాళ్ళ జుత్తుల్ని పట్టుకొని ఈడ్చడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ కూడా ఫన్నీ ఇన్సిడెంట్స్, ఊరికే సరదా. ఈ క్రమంలోనే దుర్యోధనుడికి భీముడి మీద జలసి అనేది పెరిగిపోయింది. ఒకరోజు దుర్యోధనుడు ఏం డిసైడ్ అయ్యాడంటే, ఎలాగైనా భీముడిని గంగలోకి తోసేసి అర్జునుడిని బంధించి ఈ రాజ్యం మొత్తానికి రాజు అవుదాం అని డిసైడ్ అయ్యాడు. ఒక రోజు గంగా తీరంలో ప్రమాణకోటి అనే ప్రాంతంలో ఒక పిక్నిక్ ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. జల క్రీడలు ఆడడానికి, అంటే వాటర్ గేమ్స్. మనుషుల్ని పిలిపించి గుడారాల్ని కట్టించాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశానికి ఉదక క్రీడనం అనే పేరు కూడా పెట్టారు. యుధిష్ఠిరుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్లి ఆహ్వానించాడు. అన్నయ్య, ఇలా ప్లాన్ చేసాం, రండి అని. యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. పంచపాండవులు అందరూ కూడా వీళ్ళతో కలిసి బయలుదేరారు. దుర్యోధనుడు ఏం చేశాడంటే, మంచి స్కిల్స్ ఉన్న వంట మనుషుల్ని తెప్పించి చాలా రకాలైన వంటల్ని తయారు చేయించాడు. వాళ్ళు కాసేపు ఆడుకున్న తర్వాత లంచ్ టైం అయింది. దుర్యోధనుడు ప్లాన్ ఏంటంటే, భీముడికి వడ్డిస్తున్నప్పుడు భీముడికి పెట్టబోయే భోజనంలో విషం కలుపుదాం అనేది దుర్యోధనుడు ప్లాన్. విషం కలిపాడు. అతి ప్రేమ నటిస్తూ భీముడికి వడ్డించాడు. భీముడికి అది మోసం అని తెలియక దుర్యోధనుడు వడ్డించిందంతా కూడా తినేశాడు, వద్దని చెప్పకుండా. తర్వాత కాసేపు గేమ్స్ ఆడిన తర్వాత విష ప్రభావం స్టార్ట్ అవడం వల్ల భీముడికి అలిసిపోయినట్టు అనిపించి తన గుడారంలో వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత విషం ఒళ్ళంతా పాకేసి ప్యారలైజ్ అయిపోయాడు, ఎటు కదలలేకుండా. ఇది అబ్జర్వ్ చేసిన దుర్యోధనుడు ఎవ్వరూ అక్కడ లేని టైంని చూసి ఒక శవాన్ని కట్టినట్టు భీముడిని కట్టేసి గంగా తీరంలోనే ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి భీముడిని తోసాడు. భీముడు గంగలో పడిపోయాడు. గంగ లోపలికి వెళ్ళిపోయి లోతుకి, ఇంకా లోతుకి అలా వెళ్ళిపోతూ నాగలోకాన్ని చేరుకున్నాడు. భీముడు నాగలోకాన్ని చేరుకున్న వెంటనే అక్కడున్న విష సర్పాలు భీముడిని కరవడం స్టార్ట్ చేశాయి. ఆ పాములన్నీ కాటు వేసినప్పుడు ఆ పాముల యొక్క విషం కూడా భీముడి శరీరంలోకి వెళ్ళింది. అప్పటికే భీముడు బాడీలో ఉన్న విషానికి ఈ పాములు కాటు వేసిన విషం విరుగుడ్లా పనిచేసి ఆ ప్రభావం తగ్గిపోయి భీముడు లేచాడు. భీముడు లేచిన వెంటనే తనని చుట్టుముట్టిన పాముల్ని తీసి నేలకేసుకొట్టాడు. చాలా పాములు చచ్చిపోయాయి. మిగిలిన పాములన్నీ వెళ్లి వాటి లీడర్ అయిన వాసుకి నాగుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఈ వాసుకి నాగుకి ఆర్యకుడు అనే స్నేహితుడు ఉన్నాడు. ఆ ఆర్యకుడు ఎవరంటే భీముడి యొక్క తాత. ఆర్యకుడు, వాసుకి నాగు భీముడి దగ్గరికి వచ్చారు. భీముడిని చూసిన ఆ ఆర్యకుడు గుర్తుపట్టాడు. ఎవరో చెప్పాడు. చెప్పిన తర్వాత వాసుకి నాగు అన్నాడు, సరే ఇతన్ని మనం ఏం చేద్దాం,
ధనం రత్నం ఇచ్చి వెనక్కి పంపించేద్దామా అని అడిగాడు. రత్నాల్ని ధనాన్ని భీముడు ఏం చేసుకుంటాడు, భవిష్యత్తులో చాలా యుద్ధాలు చేయాలి కదా, ఈ కుండలో ఉన్న రసం మొత్తాన్ని తనకి ఇప్పిస్తే తనకి 1000 ఏనుగుల బలం వస్తుంది, అది తనకి యుద్ధంలో ఉపయోగపడుతుంది అన్నాడు. అప్పుడు నాగులన్నీ కూడా దానికి ఒప్పుకొని భీముడి చేత స్వస్తి వాచకాలు పలికించిన తర్వాత తూర్పు వైపు తిరిగి భీముడు కుండలో ఉన్న రసం మొత్తాన్ని ఒక్క గుక్కలో తాగేసి, అలాగే 8 కుండల రసాన్ని తాగిన తర్వాత పాములు గైడ్ చేసే, నువ్వు రసం తాగావు కదా, ఇప్పుడు ఇది అరగాలి, కాబట్టి నేను నీకు ప్రదేశం చూపిస్తాను, ఆ ప్రదేశంలో పడుకో అన్నాడు. ఒక బెడ్ మీద పడుకోబెట్టారు భీముడిని. సరే, అక్కడేం జరుగుతుందో చూద్దాం. దుర్యోధనుడు ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ధృతరాష్ట్రుడికి ఇన్ని కుట్రలు జరుగుతున్నట్టు తెలీదు. కౌరవులు పాండవులు కూడా కలిసే ఉన్నారు అనుకుంటున్నాడు. పిక్నిక్ అంతా అయిపోయింది. పాండవులందరూ కూడా భీముడు వాళ్ళకంటే ముందరే హస్తినాపూర్కి వెళ్ళారు అనుకొని అందరూ యాజ్ యూజువల్గా హస్తినాపూర్కి రిటర్న్ అయిపోయిన తర్వాత కుంతి దగ్గరికి పరిగెత్తుకొని మిగిలిన పాండవులందరూ కూడా వెళ్ళి, అమ్మ భీముడు ఇక్కడికి ఏమైనా వచ్చాడా, మాతో పాటు రాలేదు, ఎందుకో మాకు కొంచెం భయంగా ఉంది అన్నారు. కుంతీదేవి షాక్ అయింది. నా దగ్గరికి రావడం ఏంటి, రాలేదు భీముడు ఇక్కడికి, అసలు ఏం జరుగుతుందని చెప్పి భయపడిపోయి విదురుణ్ణి పిలిపించిన తర్వాత భీముడు రాలేదని చెప్పి, అసలే దుర్యోధనుడికి భీముడికి పడదు, దుర్యోధనుడు అసలే నీచుడు, ఏం చేశాడో తలుచుకుంటే భయం వేస్తోంది అంది. విదురుడు వెంటనే అన్నాడు, అలాంటి మాటలు మాట్లాడొద్దు, దుర్యోధనుడికి కానీ ఈ విషయం తెలిసిందంటే ఇంకా మండిపడతాడు, వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం నీ కొడుకులు అందరూ కూడా దీర్ఘాయుష్యవంతులు, కాబట్టి మీరేం కంగారు పడకండి, ఎక్కడికి వెళ్ళా తిరిగి వచ్చేస్తాడు అని ధైర్యం చెప్పి విదురుడు వెళ్ళిపోయాడు. ఇలాగా 8 రోజులు గడిచాయి. 8 రోజులు గడిచిన తర్వాత 8 కుండల రసం డైజెస్ట్ అయిన తర్వాత భీముడు అత్యంత బలిష్టంగా తయారై తెలివచ్చింది, లేచాడు, చాలా బలవంతుడైపోయాడు. నాగులన్నీ భీముడికి చెప్పాయి, ఇప్పుడు నీకు 10,000 ఏనుగుల బలం వచ్చింది, నువ్వు ఎవరితో అయినా యుద్ధం చేయగలవు, ఎవ్వరూ కూడా నిన్ను యుద్ధంలో ఓడించలేరు, ఇప్పటికే మీ అన్నదమ్ములు అక్కడ వెయిట్ చేస్తున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాయి నాగులు. భీముడు వెళ్ళిపోయాడు. భీముడు రాయల్ గా హస్తినాపురికి రీఎంట్రీ ఇచ్చాడు. దుర్యోధనుడు స్టన్ అయిపోయాడు. కుంతీదేవి దగ్గరికి తన తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి యొక్క కుట్రకి చాలా బాధపడ్డారు. విదురుడు వాళ్ళకి చెప్పాడు, మీరేం జరిగినా సరే మౌనంగా ఉండండి, ఏమీ మాట్లాడకండి అని చెప్పాడు. అందుకు వీళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు, మనం ఏం జరిగినా ఏం మాట్లాడద్దు, మౌనంగా ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత దుర్యోధనుడు మళ్ళీ భీముడికి చాలాసార్లు తను తినే తిండిలో విషం పెట్టాడు. అప్పటికే 10,000 ఏనుగుల బలం ఉండడం వల్ల భీముడిని ఆ విషయం ఏమీ చేయలేకపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.